వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 4,000 కోట్లు నెలాఖరుకల్లా వాటిని విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులకు విస్తృత సేవలు అందించే దిశగా నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర సంఘాన్ని విస్తరించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా 33 పదవులు ఏర్పాటు చేసి నాయకులను ఎన్నుకున్నామని ఆయన వెల్లడించారు. ఆ దిశగా సంఘంలో బైలాస్ కూడా మార్పులు చేశామన్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన సమస్యలు 55 ఉన్నాయని, ఇందులో 44 ఆర్థికపరమైనవని, కేవలం 11 అంశాలు మాత్రమే ఆర్థిక సంబంధమైనవి వివరించారు. ఆర్థికపరమైనవి కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించామన్నారు. అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దాదాపు 4,000 కోట్లు ఉన్నాయని, వాటిని డిసెంబర్ నెలాఖరుకల్లా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వీలైనంత వేగంగా ఈ సమస్యలు పరిష్కరించేలా పోరాడతామని, వచ్చే నెలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ కార్యవర్గ సమావేశంలో కార్యాచరణ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.